అందరికీ నమస్కారం. 2024లో కూటమికి బంపర్ మెజార్టీ రావటం జరిగింది. అధికారంలోకి రావటం జరిగింది. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు ఒకసారి బేరీజు వేసుకుంటే కూటమిలో దాదాపుగా 70 నుంచి 75 మంది ఎమ్మెల్యేలకు కొంత వ్యతిరేకత మొదలైందని ఇది అధిష్టానమే గుర్తించినటువంటి పరిస్థితులు. దీనికి దిద్దుబాటు చర్యలను కూడా చంద్రబాబు నాయుడు గారు వేగంగా తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే మీద కూడా ఎక్కడికక్కడ సర్వేల రూపంలో ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ప్రజల సమస్యల పట్ల ఆ ఎమ్మెల్యే ఏ విధంగా మరి నడుచుకుంటా ఉన్నాడు. అదే విధంగా ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన విమర్శ ఇసుక దందా, మట్టి దందా, రేషన్ మాఫియా తదితర అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు ప్రధానంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ లీడర్స్ అయితే ఎమ్మెల్యేల మీద కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో జెండా మోసినటువంటి కార్యకర్తకు ఎమ్మెల్యే నడుచుకునే విధానం ఎలా ఉంది? అదేవిధంగా లోకేష్ టీం ఆధ్వర్యంలో కొన్ని సర్వేల టీములను ఆయా నియోజకవర్గాల్లో హెడ్ క్వార్టర్స్ కు పంపించి అక్కడ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా కొంత సర్వే నిర్వహించి దానికి సంబంధించి ఆ సర్వే రిపోర్ట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గర ఉన్నాయనేది తెరవెనకు జరుగుతున్నటువంటి ఇవి నగ్న సత్యాలు. అయితే ఈ సర్వేల షాక్ తోటి తదనంతరం జరిగే పరిస్థితులు ఏంది? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో వైసీపీ 2024 ముందు వైసీపీ హవా నడిచింది. 2024 తర్వాత కేవలం 2 చోట్ల మాత్రమే దర్శి, ఎర్రగొండపాలెం మాల్లో మాత్రమే వైసీపీ విజయ బావుట ఎగరేసింది. మిగతా చోట్ల ఓడిపోవటం జరిగింది. ఒకసారి మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలను కనుక గమనిస్తే చీరాల కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా త్రిముఖ పోటీ. అటు కూటమి తరపు నుంచి కొండ యాదవ్ బరిలో దిగటం జరిగింది. వైసీపీ నుంచి కూడా కరణ వెంకటేష్ బరిలో దిగటం జరిగింది. కాంగ్రెస్ తరపు నుంచి ఆమంచి కృష్ణమోహన్. ఈ పోరులో కొండలో విజయం వరించిందని చెప్పుకోవచ్చు. ఏలూరు సాంబశివరావు పర్చూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మరి ఎడం బాలాజీ వైసీపీ తరపున, టీడీపీ తరపున ఏలూరు సాంబశివరావు గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అద్దంకి కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ 4వసారి అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 2024లో విజయం వరించింది ఆయన్ని. పాడి హనుమరెడ్డి వైసీపీ తరఫున మనకి అద్దంకి కాన్స్టిట్యున్సీలో 2024లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు తెరమరుగయ్యారు. అదేవిధంగా పర్చూరులో కూడా చూసినట్లయితే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎడం బాలాజీ కూడా 2024 ఓటమి తర్వాత వైసీపీ అతను పక్కన పెట్టి ఆయన స్థానంలో కొత్తగా కూడా గాదే మధుసూదన్ రెడ్డిని వైసీపీ ఇన్ఛార్జిగా తీసుకొచ్చింది. అదేవిధంగా మనకి అద్దంకి నియోజకవర్గంలో కూడా హనుమిరెడ్డిని తప్పించి అక్కడ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆయన పల్నాడు జిల్లా నుంచి వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉన్నారు. ప్రస్తుతం అద్దంకి వైసీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తా ఉన్నారు ఆయన. అదేవిధంగా మనకు సంతనూతలపాడు నియోజకవర్గంలో 2024 ముందు వరకు కూడా టీజీఆర్ సుధాకర్ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 2024లో జరిగిన పోరులో ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా బిఎన్ విజయ్ కుమార్ గారు మరి అప్పట్లో మంత్రి 2024 ముందు మంత్రిగా పనిచేసినటువంటి మేరుగ నాగార్జున మీద భారీ మెజార్టీ తోటి కూడా గెలుపొందడం జరిగింది. తదనంతరం ఒంగోలు కనుక చూసినట్లయితే దామచర్ల జనార్దన్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద భారీ మెజార్టీతో 2024 ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. ఇదే ఫెయిర్ 2019లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు, దామచర్ల జనార్దన్ గారు ఓడిపోయారు. మళ్ళీ ఫెయిర్ 2014లో దామచర్ల జనార్దన్ గారు గెలిచారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయారు. ఇదే ఫెయిర్ 2012లో మరి దామచర్ల జనార్దన్ గారు ఓడిపోయారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. అంటే దాదాపుగా 4 ఎలక్షన్స్ కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో వీరిద్దరి మధ్య పోటీ సాగుతా ఉంది. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళటంతో ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి తెస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆలోచనతోటి చుండూరు రవిని మరి వైసీపీలో కూడా మరి గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చినటువంటి లీడర్ గా కూడా చుండూరు రవికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. యూత్ లీడర్ గా పార్టీలో అంచెలంచెలుగా పదవుల్లో పనిచేస్తూ ఆయన ప్రస్తుతం ఒంగోలు సమన్వయకర్తగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. కొండేపు కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే 2024 ముందు మరి ఆదిమూలపు సురేష్ అక్కడికి తీసుకొచ్చారు. అయితే అది విఫలమైంది. అదేవిధంగా అక్కడ మంత్రిగా మరి అప్పట్లోనే 2024 ముందు మరి ఆయన మంత్రిగా పనిచేశారు. 2024లో ఆయన మీద గెలిచినటువంటి స్వామి మంత్రి అయ్యారు. 2024లో కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్, ఇంటూరు నాగేశ్వరరావు తొలిసారి అసెంబ్లీకి మరి బుర్రాపై గెలిచి కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళటం జరిగింది. మరి మనకి
దర్శి చూసినట్లయితే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గొట్టిపాటి లక్ష్మితోటి మరి వారిద్దరు కూడా జరిగిన పోరులో గొట్టిపాటి లక్ష్మి ఓటమి పాలైంది. ఎర్రగొండపాలెంలో తాడిపట్టి చంద్రశేఖర్ గారు ఎరిక్షన్ బాబు మీద గెలవటం జరిగింది. గిద్దలూరు మార్కాపురం కుల మార్పిళ్లు జరిగాయి. గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నారాంబాబును మార్కాపురం అసెంబ్లీకి పంపించారు. మార్కాపురంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరి నాగార్జున రెడ్డిని తీసుకెళ్లి గిద్దలూరు వేశారు. ఇవి రెండు బెడ్స్ కొట్టి అన్నారాంబాబు గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో అప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. మార్కాపురంలో ఓడిపోయారు. మళ్ళీ మార్కాపురంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాగార్జున రెడ్డి గిద్దలూరులో ఓడిపోయారు. వీరిద్దరి మీద కూడా మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కందుల నారాయణ రెడ్డి, ముత్తుమూల అశోక్ రెడ్డి వీరిరువురు గెలుపొందడం జరిగింది. మనకి కనిగిరి కాన్స్టిట్యున్సీలో కొత్త వ్యక్తిని డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ జడ్పీటీసీగా పనిచేస్తున్న వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఆయన మీద ఉగ్ర నరసింహారెడ్డి మరి తెలుగుదేశం పార్టీలో మరి ఆయన గెలుపొందడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో 2 చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా త్రూ ఎంపీ సీట్ తో పాటు కూడా మరి వైసీపీ మరి చేజార్చుకున్నటువంటి పరిస్థితులు. తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు ప్రస్తుతం ఒక 5 ఎమ్మెల్యేలు మరి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. వీరిలో 3 ఎమ్మెల్యేలు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్ లో ఉన్నారు అనేది కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ ఎలక్షన్ లో అయినా కూడా ప్రకాశం జిల్లాలో 6 పైన కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఒక నానుడైతే ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా 3 ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత మొదలైంది. ఈ 3 ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకోవటం లేదు, కార్యకర్తలను మరి దగ్గరికి రానివ్వటం లేదనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. వీరిపై అధిష్టానానికి కూడా సర్వే టీములు ఆయా కాన్స్టిట్యున్సీలో తిరిగినప్పుడు ఆ 3 ఎమ్మెల్యేలపై కూడా మరి సర్వే టీములు కొన్ని ఆ సర్వేలకు సంబంధించి రిపోర్ట్లు కూడా లోకేష్ కు చంద్రబాబు నాయుడుకి అందజేసినట్టు తెలుస్తోంది. మరో 2 ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా మరి సర్వే టీములు ఒక వారం 10 రోజుల పాటు ఆ కాన్స్టిట్యున్సీలో ఉండి ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు ఏ విధంగా నడుచుకుంటున్నారో దాదాపుగా 9 నుంచి 11 ప్రశ్నలకు మరి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకుల దగ్గర, అదే విధంగా ప్రజల దగ్గర కూడా వారు సమాచారం తీసుకొని మరి దానికి సంబంధించిన నివేదికలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమందికి మరి అధిష్టానం కలగజేసుకొని వారికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను బేరుజు వేస్తూ చంద్రబాబు నాయుడు కూడా మరి చురకలు అంటించినట్టు తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అవ్వాలంటే ఈ 5 ఎమ్మెల్యేలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. వారిపై రాబోయే రోజుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు కఠినమైనటువంటి యాక్షన్ ఉంటది అనేది తెర వెనుక వినిపిస్తున్నటువంటి అంశంగా మనం తెలియజేసుకోవచ్చు. కూటమిలో దాదాపుగా 70 నుంచి 75 మంది ఎమ్మెల్యేలకు కొంత వ్యతిరేకత మొదలైందని ఇది అధిష్టానమే గుర్తించినటువంటి పరిస్థితులు. సో ఫ్రెండ్స్, మనం ఈ వార్తకు సంబంధించి ఇంతవరకు మాత్రమే మనం చెప్పగలం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలన్నా కూడా పర్సనల్ గా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు ఏ ఎమ్మెల్యేలు ఏ డేంజర్ జోన్ లో ఉన్నారు, దానికి సంబంధించి కూడా పూర్తి విశ్లేషణ మీతో పంచుకుంటానని తెలియజేసుకుంటూ మీ ఆర్కే.